హాయ్ సురేష్, ఎంతసేపటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నావు? రవి, బిజీగా ఉన్నాను. టీవీ చూస్తూ గేమ్స్ ఆడుతూ టైం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. అలా ఎన్ని రోజులు చేస్తావు? ఎప్పుడూ టీవీ గేమ్స్ చూస్తూ ఉంటే సమయం వృధా అవుతోంది కదా. రవి, కానీ ఆల్సాయంతో ఏదైనా కాస్త రిలాక్సేషన్ అవసరం కదా. రిలాక్సేషన్ కావచ్చు, కానీ నీ అంతా సమయం వృధా చేస్తే మిగిలిన పనులు ఎలా చేయగలవు? ముఖ్యంగా ఇప్పుడే మనకు ఇంత సమయం ఉండగా మన భవిష్యత్తు కోసం ఏదైనా నేర్చుకోవాలి కదా. నేను ఆలోచించలేదు, కానీ నువ్వు చెప్పినట్లు ఈ సమయాన్ని వినియోగించుకోవాలి అని అనిపిస్తోంది. అవును సురేష్, ఆలోచించు. ఈ సమయాన్ని వృధా చేస్తే పాపంలో తర్వాత తప్పదు. ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకో. ఈ రోజుల్లో ఆన్లైన్లో ఎంతోమంది ఆలోచనలని పంచుకుంటున్నారు. మనం ఎందుకు వాటిని ఉపయోగించుకోకూడదు? నువ్వు చెప్పింది నిజమే రవి, కానీ నేనేమి నేర్చుకోగలను? అనేక విషయాలు నేర్చుకోవచ్చు సురేష్. కోడింగ్ నేర్చుకో, ఒక కొత్త భాష నేర్చుకో, వీడియో ఎడిటింగ్, డిజైన్ చేయడం, ఇలా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనకు ఆసక్తి ఉన్నది ఏదైనా ఉండి ఉంటుంది. అలా ఉపయోగపడే దానిని నేర్చుకుంటే రేపు అది మనకు ఉపయోగపడుతుంది. సరే, నేనిప్పుడు నేర్చుకోవడం ప్రారంభిస్తాను. కానీ కొన్నిసార్లు మోటివేషన్ కొరవడుతుంది. ఎన్ని ప్లాన్లు చేసినా తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. ఒక్కరికీ జరుగుతుంటుంది. అందుకే నీకు సరైన లక్ష్యం ఉండాలి. ఓ స్పష్టమైన గమ్యం పెట్టుకుంటే దానిని చేరుకునే వరకు ప్రయత్నిస్తూనే ఉంటావు. ఉదాహరణకు 2 నెలల్లో ఈ స్కిల్ నేర్చుకోవాలి అని నిర్ణయించుకుంటే ప్రతిరోజు కనీసం కాస్త సమయం పెట్టి దానిని సాధించాలి. నాకు మోటివేషన్ వస్తోంది రవి. నిజంగా నువ్వు చాలా మంచి సలహా ఇచ్చావు. నువ్వు నాకు కూడా మిత్రుడివి కదా. అంతేకాదు, ఇది మన భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైన విషయం. ఇప్పటి వరకు సరదాగా గడిపిన సమయాన్ని ఇకపై ఉపయోగపడేలా మార్చాలని నిర్ణయించుకుంటే నువ్వు ఏదైనా గొప్పదాన్ని సాధించవచ్చు. ఇకపైన నాకు ఎలాంటి సమయం వృధా చేయకుండా ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా నేర్చుకోవడం ప్రారంభిస్తాను. అలాగే ప్రతిరోజు నిశ్చయంగా కొంచెం సమయం కేటాయిస్తాను. ఆలోచించావు సురేష్, నిజంగా ఇది మంచి నిర్ణయం. ప్రతిరోజు కాస్త సమయం పెట్టి చేస్తే చివరికి ఎంతగానో నిపుణంగా మారవచ్చు. అంతా ప్రణాళికతో ముందుకు సాగుతాను. ప్రతిరోజు ఏదైనా కొత్తగా నేర్చుకుంటాను. నీ సహాయం వల్ల నాకు ఎంతో స్ఫూర్తి వచ్చింది రవి. వంతు సురేష్, స్నేహితులు అంటే కష్టకాలంలో స్ఫూర్తి ఇచ్చేవారు కదా. ఇక ముందుకెళ్ళి నువ్వు చేస్తున్నది వృధా కాకుండా జాగ్రత్తగా ఉపయోగించు రవి. ఇప్పుడు నేను ఏ పని చేయాలో చాలా స్పష్టంగా తెలుసుకున్నాను. ప్రతి క్షణాన్ని విలువైనదిగా మార్చడానికి సిద్ధమయ్యాను.